కొట్టాలి అగో నచ్చింది గిచ్చిన చాలు కోరుకున్నది కొంగు వట్టనిచ్చిన చాలు మనసులు ఉన్నది మందలు ఇచ్చిన చాలు కాయసుగల్లది కన్ను పెట్టిన చాలు ఎంత ముద్దుగా ఉన్నదో ఎంత లాయిరున్నది ఎంత ముద్దుగా ఉన్నదో ఎంత లాయిరున్నది నిన్న చూస్తే నిన్న లేదు మొన్న చూస్తే మొన్న లేదు ఎవరింటి పిల్ల ఉన్నదో ఆగి సుందరాంగి ఎవరింటి పిల్ల ఉన్నదో ఆగి సుందరాంగి అవల బేటీకి తాను రాని వచ్చరా అవల బేటీకి తాను రాని వచ్చరా ఎవరి పిల్ల మీరు మేమలైతే నీకేంది నువ్వు ఎన్నడుగా వాళ్ళు ఎప్పుడు వస్తాను ఇక్కడికి ఎప్పుడు పోతాను నేను రోజు ఇడికే వస్తాను ఇక్కడనే పందలు వేపుకుంటానా మళ్ళీ కొట్టుకుంటానా ఇంటికి పోతాను నేను ఈతకి వస్తాను కట్టకొమ్ము అవతలిగా మత్తడి మోకని చేస్తాను ఆ పొలగాళ్ళందరూ కొంతమంది అలా దొరుకుతారు కానీ నువ్వైతే కడకు ఈతరాని బర్రె బొరినట్టు బొరుతాను నువ్వే నల్ల బొరియేది నాకు ఈత రాదు నేర్చుకుంటానికి వచ్చిన మా అవ్వ రత్నవ్వ ఒక్కనాడు కూడా ఇంట్లోకి వెళ్ళి బయటికి నన్ను పంపియేది ఎందుకంటే కొడుక ఎర్రంగా పుర్రంగా ఉన్నావు కొడుక పెళ్లిడికి వచ్చిన కొడుక కాలం మంచిగా లేదు కొడుక బట్ట కలిసి మీదేసి బదనం పాలు చేస్తారు కొడుక నువ్వు ఎవరి ప్రేమలు నన్న వడి ఎవరినన్నా ఎత్తుకపోయినట్టు అయ్యేది ఉంటే నువ్వు లేచిపోతే నా కొప్ప మునుగుతుంది కొడుక కోట్ల వరకట్నం తెచ్చే కోడలు కావాలి కొడుక అని మా ఊరికి అంటది నీకు కావాలి వస్తుంది నన్ను ఇంట్లోకి వెళ్ళి వెళ్ళనిస్తుందా అయినా కావాలి కానీ నువ్వు వచ్చిన ఈత కొట్టుకొని నీ సందానం నువ్వు అలాగే నా దగ్గరికి వచ్చి నువ్వేంది ఏంటి అని అన్నాడు మా ఎవడాల వేయింది అందుకనే వచ్చిన నేను ఎవడాల పోతుంది ఐరోడి పోతుంది కోరీలు పోతుంది ఎటు పోతే పోతుంది ఇష్టం పోతుంది అయితే కానీ నీ పేరేం పేరు అరే నా పేరు నీకెందుకు ఇగో నా పేరు నీకు చెప్పన్నా నేను అడుగుతలేను అడగకుంటే నా పేరు మణికేంద్ర మహారాజా నీకెందుకు చెప్పుతా పిచ్చోడా చెప్పినావు నీ పేరు మణికేంద్ర మహారాజు ఎప్పుడు అవసరం లేదు నా పేరు యశోధర నీతో కూడా చెప్ప సపరేట్ కట మీద కౌసు కూసే సెరలల్ల శాపమెసిలే నీ కళ్ళ గజ్జలందమే ముద్దుల యశోద నీ చేతి గాజులందమే ముద్దుల యశోద కౌసు కూసే సెరలల్ల శాపమెసిలే నీ కళ్ళ గజ్జలందమే ముద్దుల యశోద నీ చేతి గాజులందమే ముద్దుల యశోద కలకత్త కాటికి డబ్బి బొంబాయి పొట్టు బిల్ల కలకత్త కాటికి డబ్బి బొంబాయి పొట్టు బిల్ల నువ్వు ముద్దుల యశోద పిచ్చి పిచ్చి పొరకలు తెచ్చిస్తాడు పిచ్చి పొరగాడు ఎవరిల్లు ఐ లవ్ యూ పిసలు వేసిందా ఏంది ఐ లవ్ యూ తీసుకో చలి పెట్టండి ఐ లవ్ యూ అంటే ఏమన్నట్టు నాకు తెలియదు నేను చదువుకోలే నేను నిన్ను ప్రేమిస్తున్నాను అన్నట్టు నేను నిన్ను ప్రేమించడలేదు నువ్వు నన్ను ప్రేమించకపోతే ఈ శర్ర సాగు నీ తీట నువ్వే సత్తావు నాకేంది నీ బాధ్యత దూరండు మరి మా బాపకు ఫోన్ చేసినట్టు అంటే చిల్ల తెచ్చి పోటీక్కిరే సీరియసా సీరియస్ సీరియస్ ఇలా చేస్తాడు ఇలా ఏం పొడిచినట్టు పొడతాడు పందిని పొడిచినట్టు కొడతాడు అబ్బా మీ అయ్యేం చేయరు మీ అవ్వేం చేయరు మీ అన్నదమ్ములు ఏం చేయరు ఎవ్వలేం చేయరు నేను ఇష్టపడ్డానికి ఎవ్వలేం చేయరు లేచిపోవచ్చు లేచిపోలేదు కూర్చొని పోలేదు నడిచిపోలేదు ఏం లేదు పో నువ్వు లేకపోతే నాకు మంచిగా అనిపించలేదు అరే పిల్లగా మాటకు నా ఏంబడే సత్ అన్నది ఏంటి ఇక మా అవ్వ పాడు కూడా ఎవడాల వేయింది ఎందుకు ఎవడానికి జనకిడిచిరా ఎవరు దారుణం అట మురికిలో పడ్డదట మళ్ళీ చేయించుకుంటానంటే అయింది పో నువ్వు కూడా పోయో లింగకాయ మెడకేసుకుని అని అడుకోపో షిప్పు పట్టుకొని నేనా నేను పోలే మా అవ్వే పోతుంది అరే అటు పందులు పోతానే మరి వేసుకొచ్చుకోవాలి నేను గట్టగాది పిల్ల నా అంత మంచోడు దొరుకుతాడా నీకు అగో నీ అంత మంచోడు నాకు ఎట్లా తెలుస్తుంది నువ్వు లేకపోతే నేను ఉండనే అరే ఉండకుంటే నాకేంటి సాగు అన్న నువ్వు కనబడ్డ కాంచి నాకు పానమంత అగులు పూలు అవుతుంది నా మనసంతా నీ ఒకనే ఉంటుంది పిచ్చిలేసింది కానీ నాకు అట్లా అబ్బా గట్లా నాకు నేనంటే నీకు ఇష్టమేనా సీరియస్ ఇష్టమేనా సీరియస్ అంటే మస్తు ఇష్టం సీరియస్ బాగున్నాడు సీరియస్ గా చెప్తాన్నా మరి
తప్పకుండా కనుక నేను నన్ను కలిపితోని కళ్యాణ కోరికతో లగ్గం చేసుకుంటాను చేతులు చెయ్యెత్తే నీ ప్రేమకు నేను ఓకే చెప్తా. ఇంత చెప్పండి అయిందా అన్న మాట తప్పవాను అబద్ధ ఆడవాను, అన్న మాట తప్పవాను. నిన్ను కోరి ప్రేమతోటి పెళ్లి నేను చేసుకుంటా, నిన్ను కోరి ప్రేమతోటి పెళ్లి నేను చేసుకుంటా. రామ యశోదరాని నిన్ను నేను మెచ్చినా, నిన్ను నేను నచ్చినా, ఏది ఏమైనా మంచిదే. నువ్వు రూపాయి వరకట్నం తెచ్చు నచ్చు, నీ కులం ఏదైనా మంచిదే. ప్రేమతోటి పెళ్లి చేసుకుంటా, కోరికతోటి లగ్గం చేసుకుంటా. అగో కట్ట మీద ఉన్న చూడు మైసమ్మ గుడి, మైసమ్మ గుడి మీదనే చేయి దాపుతన్న. మైసమ్మ తల్లికి దండం పెట్టి నేను ప్రమాణం చేస్తన్నా. మైసమ్మ తల్లి మీద ఒట్టు, పంచభూతాల సాక్షి మా అవ్వ రత్నమ్మ మీద ఒట్టు. ప్రేమతోటి నిన్ను పెళ్లి చేసుకుంటా, ప్రేమతోటి పెళ్లి చేసుకుంటానని ఆ పిల్ల చేతులు చేసిండు, ప్రమాణం చేసిండు. ప్రమాణం చేసే వరకల్లా చూడు ఆ పిల్లగాని మాటలకు లొంగిపోతాను. ఇప్పటికైనా అప్పటికైనా ఎంతటోళ్ళైనా చెప్పంగా ఒక్క మాట అన్నవి నాకు అమానత. ఎంతటోళ్ళైనా మెత్తబడతారు. ఆ పిల్లగాని మాటలకు మాయ మాటలు చెప్తలేడు, నాకు భర్త అవుతాడు, నేను భార్యనైతా అని నమ్మి కట్ట మీద సరసమాడుతున్నారు. అయ్యో కట్ట మీద సరసమాడుతున్నారు. అలా ఈడు కలిసింది, తోడు కలిసింది, వాళ్ళ వయసు మెచ్చింది. ఈడి మీదికి వచ్చిన ఆడివిల్లను మొగోడు ఒక్కసారి ముట్టుకున్నట్టు అయ్యేదుంటే ఆగో అటువంటి శృతి వేసిన వీణను ముట్టుకుంటే టింగు అన్నట్టు ఆ పిల్లను ముట్టుకునే వరకల్లా చూడు ఆ పిల్లకు ఒళ్ళంతా పులకరించినట్టు అయ్యింది. పిల్లగాని ప్రేమకు లొంగిపోయింది. కట్ట మీద కలిసిమెలిసి కాపురం బురం ఎత్తనే ఉన్నారు. కాపురం బురం ఎత్తనే ఉన్నారు. ఒక్క రోజు అయితే ఉన్నదా, 2 రోజులైతే ఉన్నదా, ఇంటికే పోతాను, కట్ట మీదకి వస్తాను, అలవాటైన పానం అంగడంగడ అయితాంది, సంబరాన పడుతూ ఉన్నారు. 15 రోజులు ఆయన కలిసిమెలిసి కాపురం బురం వాళ్ళు జయ్యంగరా పాపాన దేవుడు ఫలము కూడా ఓడే గట్టేనా, పాపాన దేవుడు ఫలమోడి గట్టిండు. యశోదరాని కడుపు లోపల కొడుకు మొలకై మొలిసిండు. ఇక ఆనెలాటే పాయే ఓ దేవుడు, పాలుండు చూసినది ఆ పిల్లరా, ఆనెలాటేపోయింది. పిల్లగానికి దండం పెట్టింది. అయ్యా నువ్వు పెళ్లి చేసుకుంటానంటే నిన్ను నేను నమ్మినా, నీకు కొంగు వరిసినా, మనం భార్య భర్తలో కలిసిపోయినావు. మనకు పెళ్లి కాకముందు నేను మాత్రం అనగా వట్టి మనిషిని కాదు, 2 జీవనాల మనిషిని, 3 నెలల గర్భవతిని, నాకు ఏకుల గుల్లోలే పొట్ట ఏర్పడుతుంది. అయ్యా నన్ను పెళ్లి ఎప్పుడు చేసుకుంటావు, నువ్వు మాట తప్పకు బాంచను, నీ కాళ్ళు మోకుతా, మేము కులాన ఎరకలోళ్ళమయ్యా. నన్ను లగ్గం ఆడకపోతే మా నాయన మా అవ్వ బిడ్డ గిది ఏంటంటే నేనేమో సమాధానం చెప్పాలి. అవ్వ గిట్ల సంగతి అన్నట్టు అయ్యేది ఉంటే వాళ్ళు మందో మాకో తాగి సత్తరు, వాళ్ళతోటి నేను కూడా చచ్చే కాలం వత్తది. అయ్యా నన్ను పెళ్లి ఎప్పుడు ఆడతావు నాయన అని దండం పెడతా అంటే మాట తప్పనోడు మణికేంద్ర మహారాజు ఏమన్నాడు, నువ్వు బాధపడకు, నా ప్రేమ నీకున్నది, నీ ప్రేమ నాకున్నది, నీ ప్రేమ నాకుండి ఇన్ని రోజుల బట్టి కలిసి కాపురం చేసినావు, రోజులు గడిచిపోయినాయి అన్న సంగతి మనం మరిచిపోయాను. అరే రే నా తల్లి దగ్గర పోయి నా తండ్రి దగ్గర పోయి మాట చెప్పుతా, నా అవ్వయ్యని తీసుకొని నీ గుడిసెకాడికి వచ్చి ఎరకల గూడెం లోపల మీ అవ్వయ్య ముందర కూర్చుండబెట్టి నేను మా తల్లిదండ్రులతో మాట్లాడిపిస్తా, ఖాయం చేస్తా, మంచి రోజులు వస్తే నేను అటువంటి లగ్న పత్రిక పెట్టించి ఘనంగా పెళ్లి చేసుకుంటానని తల్లి బేటికి వచ్చినాడు గాబాలుడో, తల్లి బేటికి వచ్చినాడు గాబాలుడో. రత్నమ్మ తోటి మాట చెప్పుతాండు, అవ్వా నేను ఎరకల పిల్లలు ప్రేమించిన, మేమిద్దరం కలిసి కాపురం చేసినాము, 3 నెలల గర్భవతి, నేను దాన్ని ప్రేమించిన, నేను పెళ్లి చేసుకుంటానే అవ్వా అన్నాడు. కానీ చాలుగుండె చల్లువానే గుండెలకు పెళ్ళువానే ఓ దేవుడు. నేను ఎరుకలలో పొల్లను ప్రేమించిన, అది 3 నెలల గర్భవతి, దాన్ని తప్ప నేను ఎవరిని పెళ్లి చేసుకోను.
లచ్చు అని మాట్లాడినావా? సీరియసా? సీరియస్ ఫీల్ అవుతానవా? లచ్చ అయ్యో ప్రాల ఎప్పటికయ్యో లచ్చక్క ఏమనుకోకు, లచ్చక్క ఏమనుకోకు, సమ్మక్క నువ్వు కూడా ఏమనుకోకు, తువ్వాల చుట్టినవు కదా చెవులకు. మేడారం సమ్మ అయితే వీడట ఎవరినో ప్రేమించిండట నా కొడుకు. ఎవరరా? ఎరుకల పొల్ల ఏంది గుష్ గుష్ ఎరకల్ల పిల్ల? అవు అదే వచ్చిరా? అరే అది కట్ట మీద కలిసింది, దాన్ని ప్రేమించిన అది 3 నెలల గర్భవతి. అజో నువ్వు బాపమ్మ అయిన ఇక నువ్వు బహమ్మ అయినవు. అద్దు కొడుక ఏంటి కులం తక్కువ సోపతి చేస్తే బలం తక్కువ పొరగలు పుడతారు. అద్దు కొడుక నువ్వు చేస్తావా లేచిపోమంటావా? మనం రెడ్డి ఏందిరా? నువ్వు చేస్తావా లేచిపో నాకంతే. పో పైసలు ఇస్తుందట పో. ఎవరు? ఇక గిసొంటోలు చేయబట్టే నా కొడుకు గిట్ల అద్దు కొడుక వద్దు. లేదు ఇగో అయినందుకు దాన్ని తీపిత్తా నేను. ఎవరు? దీపిత్తా. నో దాన్ని దీపిస్తారా? తీపిచ్చలేదు. ఆపరేషన్ చేపిస్తా. లేదు నిన్న మటర్ చేపిస్తా కానీ దాన్ని ఆపరేషన్ చేపియ్య. అగో మడ్డరే అవు నన్ను. అవు నువ్వు అన్నాక శివుల 10 మంది అయినా వస్తా నీకు. ఇక అందరూ ఒక్కటైతారు నావో. ఇక నన్ను ఇంకా చేస్తారే నావో. కొడుక అద్దురా అంటే లేవేంద్రా? లేదు చేసుడేనా? చేసుడే దాని ఏదైనా చేసుకుంటా, లేకపోతే 10 మంది ఆగనే వస్తా. అబ్బో నా కోట్లు అది కోసుకుంటాడు మరి శేఖర్. చేసుడే చేసుడే. ఎవరైతే ఏ ఫోన్లో అయితే ఏ ఫోన్లో అయితే అవు ఎక్కువ వాళ్ళకే ఉంటాయి, తక్కువ వాళ్ళకే ఉంటాయి. కోట్లు రాగానే కడుపు నిండుతుంది. ఆ కోట్లు ఏమిటికి ఎక్కడికి వస్తాయి? మాట్లాడితే మంచిగా ఉండాలి, మాట మంచిగా ఉండాలి, మాట మర్యాద మంచిగా ఉండాలి. ఒకళ్ళు ఇచ్చి ఉంటుందా? ఒకళ్ళ సొమ్ము కాశపడతారా? మమ్మీ చేసుడే కొడుకు. రేపటి నుంచి 15 పోవాలి నువ్వు. ఎవరు? నువ్వే. ఎన్ని ఉన్నాయి దానికి? దానికి 20 ఉన్నాయి. ఇంకా 30 కొను. నువ్వు నయ్య పోతారా? నేను అమ్మండి పోతా కొడుక. సరే చేసుడే. కానీ ఇప్పుడు మంచి రోజులు లేవాట. మంచి రోజులు రావాలంటే జ్యేష్ఠ మాసం కదా, ఇప్పుడు మంచి రోజులు లేవు కొడుక. ఇంకా 15 రోజుల దాకా మంచి ముహూర్తాలు లేవు. ఇప్పుడు మనం పోయి అడుగుడు కూడా వేస్టే కొడుక. నువ్వు ఏమనుకోకు. ఇప్పుడు అయ్యగారికి ఫోన్ చేసి అడిగిన మంచి రోజులు లేవాట. ఎప్పుడు చేసినావే? ఇప్పుడే చేసిండ్రా. లైన్లో ఉంటాడు నీకు అయ్యగారు ఎప్పుడు లైన్లో ఉంటాడే? ఎప్పటి లైన్లో ఉంటాడు. అయితే నేను అడిగిన కొడుక మంచి రోజులు లేవాట. మంచి రోజు వచ్చినా కొన్ని అడుగు మాట్లాడతా, పెళ్లి చేస్తా, ఏదైతే కొడుక. నీకన్నా ఎక్కువ నాకు ఎవరినారు ఒక్క పోరనివి. కాక కానపోయింది మళ్ళా కాలే మీ అయ్య పాడుబడా నా సంచి తీపిచ్చిండు కొడుక. నీ సంచి ఎందుకే? నీ సంచి లేకనే పొట్ల సంచి మనోడు ఇక్కపోవాటి రోజు కొడుక. పెళ్లి చేస్తాగానే మంచి రోజులు వచ్చేదాకా ఆగు. ఆ పిల్లని చేస్తాను ఉన్నది. ఆ కొడుకు నమ్మిండు మనకేంద్ర రాదు. అవ్వ సరే పర్వాలేదు అన్నాడు. అవ్వ మాటను నమ్మిండు. ఆగు అట్లా ఒక్క రోజు అయింది. ఈ రత్నమ్మకు నిద్ర పడతలేదు, తిందామంటే తినబుద్ధి అయితే లేదు. కోట్ల వరకు కట్నము కావాలి, తెచ్చే కోడలు రావాలని చెప్పి నేను ఇన్ని రోజుల బట్టి ఎదురు చూసిన. నేను గిన్ని ఉపాయాలు చేసిన, మా అన్న బిడ్డను చంపించిన, పిండి బొమ్మని చేసిన, లోకాన్ని నమ్మించిన, మా అన్న మా వదినెత్తే పొల్ల చచ్చిపోయిందని చెప్పిన. ఏడుకో పేయిండ్రు వాళ్ళు, ఎన్నో సచ్చిండ్రు, పీడవాసింది అనుకున్నా. కోట్ల వరకు నువ్వు తెచ్చే కోడలు తత్తది అనుకున్నా. పోయి ఎరకలు దాన్ని ప్రేమిస్తాడా? వీడు దానికి కడుపు ఎత్తడా? దాని అవ్వ కడుపు గారు నా ఇంట్లో అడుగు పెడతాడా? నేను ఉంటుండి ఎరకలు దానికి నేను ఎపురాలు కావన్నా. దాని ఇంటి వదంతా గతడు వాసన వస్తుంది. అబో ఈసోటి సంబంధం కాదు. నా కొడుకు తెలవకుంటా నేను ఆ ఎరకల వల్ల పొల్లను చంపియకపోతే నా పేరు రత్నమ్మని కాదన్నదో. నా కొడుకు తెలవకుంటా ఎరకల దాన్ని చంపిస్తా అని మనసులో పెట్టుకున్నది రత్నమ్మ. అవి 50,000 పట్టుకొని కటికొల్లవాడ గూతారు రాని వచ్చనా. కటికొల్లకు లంచం ఇచ్చింది కొడుకులార మీకు 50,000 ఇస్తన్నా.
కట్ట మీద నాట ఎరకలల్ల పిల్లాట దాని పేరు యశోద రానాట దాన్ని తీసుకుపోయి ఉర్రంగ దాని పానం తీయిండ్రి అని లంచమిచ్చ వరకల్ల చూడు కటికొల్లు అనుకున్నారు ఏమని పెళ్లి పెడాకులు అయితే పప్పు అన్నం దొరికింది నాకు 10,000 గడ్డి కాడుపున పోతేంది వడ్లు వాగుల పోతేంది అనుకున్నారు 7 కటికొల్లు 7 కత్తులు పట్టుకొని కట్ట వీధి కురికి వచ్చిండ్రు అచ్చవరకల్ల చూడు పిల్లగాని కొరకు ఎదురు చూస్తుంది యశోదరాని ఇక పిల్లాడు కళ్ళ చూసే ఏవే ఎరకలల్ల పిల్ల మనకేంద్ర మహారాజు వల్ల తల్లి చెప్పింది దాని పేరు రత్నమ్మ మాట వల్ల కొడుకును ప్రేమించిన మాట నేను చంపుక రమ్మన్నదే పిల్ల నీ పేరు యశోదరానన్నది రావే నేను చంపుకత్తమా అని దండ మీద దండలు పిడిదండలు కట్టుకొని గొర 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 గుంజుకపోతుండే కట్టుకోళ్ళ కాళ్ళ పట్టుకుంటుంది అయ్యా నన్ను వదిలిపెట్టు నేను అటువంటి పిల్లగాని లగ్గం చేసుకున్నా పర్వాలేదు అద్దు నీ బాంచన్ నన్ను వదిలిపెట్టు నా బతుకు నేను బతుకుతానని కాళ్ళెల్లా పట్టుకున్నా వదిలిపెడతలేదు గొర 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 గుంజుకొని కత్తికోతల బండ కాడికి తీసుకొచ్చి బండ మీద ఎల్లెలకల బండ పెట్టింది గోవిందా అని ఖడ్గాలు లేవనెత్తుతే కైలాసం లోపల శంకరుడు చూసిండు ఓ పార్వతి చూసినావే కటికొల్ల చేతుల్లో ఆ బిడ్డ పానం పోయేటట్టు ఉన్నది ఆ బిడ్డను పానం పోనీయద్దు ఆ బిడ్డను కాపాడాలి వాళ్ళ అవ్వయ్య లేపి ఆ బిడ్డ గలిపద్దాం రా అని పార్వతి పరమేశ్వరుడు అక్కడ మాయమై కటికొల్ల ముందర పుట్టిరు కటికొల్ల ముందర పుట్టిన పిరికడు బండారు పట్టి కటికొల్ల మీద కొడితే 7 శిలారౌతులు అయిపోయింది 7 శిలారౌతులు అయిపోయినరా అప్పుడు యశోదరాన్ని చూసింది గజ్జు అన్నది దండం పెట్టింది అయ్యా మిమ్మల్ని చూస్తే పార్వతి పరమేశ్వరుడు లెక్క కనబడతాను నన్ను కాపాడుటానికి వచ్చిండ్రా నన్ను ఎందుకు కాపాడుతారు ఆయన నేను ఎవల కొరకు బతకాలి నమ్మించి నన్ను మోసం చేసిండు మణికేంద్ర మహారాజు నాకు గర్భం చేసి నన్ను ఇట్లా చేసిండు నేను నలుగుట్ల తలెత్తుకొని బతకలేను నాయన అని దండం పెడితే బిడ్డో నీ సంగతి నేను చెప్పుతారా బిడ్డ అని ఆ బిడ్డని తీసుకొని నిజమైన తల్లిదండ్రులు ఉరివెట్టుకున్న చెట్టు కాడికి వచ్చిండు ఊరు అటువంటి చెట్టు మండలకున్న అస్థి పంజరాలంటే బొక్కలు తీసిండు ఆ బిడ్డ ముందర పెట్టిండు భగవంతుడు తలుసుకున్నాక కాందంటూ ఏమి లేదు ఎందరి మహిమలో దొరికినా ఎవలాడ రాజన్న మహిమలు ఎవలకు దొరకాయి ఇరిగడ బండారి మంత్రి ఇచ్చిండు బొక్కల మీద కొడితే బొక్కకు బొక్కతికింది ఎముకకు ఎముకతికింది కండరాలు ఉట్టినాయి కండరాలు ఉట్టి మనిషి రూపము దాల్చుతున్నారు ఆనాడు యమధర్మరాజు దగ్గరికి వెళ్ళి జీవులు తీసుకోలేదు అటువంటి శివజోలల్లో ఉన్న ఆ జీవులు తీసి ఆ బొంది లోపల ఎప్పుడేసనో పునర్జన్మ ప్రాప్తిరస్తు అన్నాడు అనవరకల్లా పుట్టు పుట్టు అంటే పండుకున్నోళ్ళు పక్క బొర్లిచ్చి లేచి కూసున్నట్టు అగో శివసేన రాజు సీతాల దేవి లేచి కూసున్నారు ఇతరాలు మొగరు లేచి కూసున్నోళ్ళు శంకరుణ్ణి చూసిండ్రు పార్వతమ్మని చూసిండ్రు దండం పెట్టిండ్రు కాళ్ళు పట్టుకున్నారు ఓ నాయన మమ్మల్ని ఎందుకు బతికిచ్చినవు తండ్రి మాకు ఎందుకు ఈ పునర్జన్మనిచ్చినవు ఎవల కొరకు బతుకు అన్నావు మమ్మల్ని అన్నారు అనవరకల్లా శంకరుడు కెలుక్కన్న విండు ఇక చూడు కొడుక వీళ్ళెవరు రాని అడిగిండు అయ్యో నాయన ఎరకలు అల్ల బిడ్డ ఆ బిడ్డ పేరు యశోదవ్వ మేము మా ఊళ్ళకు పోయినప్పుడు మా నా అటువంటి కన్న బిడ్డ చూడు నా బిడ్డ శివారాణి నా బిడ్డ శివారాణి కొరకు మేము బయలుపోయినప్పుడు కావేరి కట్ట మీద కలిసింది మా కష్టం అడిగింది మా బాధలు అడిగింది బుక్కడు అన్నం పెట్టింది అయ్యా ఈ బిడ్డకి ఏమో కట్టం వచ్చిందానికి ఇక్కడ ఉన్నది అని ఆ శివసేన రాజు ఎప్పుడు అన్నాడు రే శివసేన వాళ్ళు ఎరకలొల్ల బిడ్డ అనుకున్నావురా ఎరకలొల్ల బిడ్డ కాదు మీరు కన్న బిడ్డ ఉండే కోమారో మీరు కన్న బిడ్డ కదరా కోమారా నవమాసాలు మోసి గుళ్ళలు వేగుళ్ళ కన్నారు బడ్డెడు బొక్కల్ల పెంచిండు మీరు కన్న బిడ్డ మీ బిడ్డ పేరు శివారాణి ఇది మీ బిడ్డే అని శంకరుడు అన్నాడు లేదు లేదు ఈ బిడ్డ మా బిడ్డ ఎందుకైతుందని వీళ్ళంటాను మరి పిసముండ కొడుక నేను చెప్పే మాట నిజమురా అగో నీ చెల్లె చేతుల్లో పెట్టి పేరు నీ బిడ్డ శివారాని 6 నెలలు దాదుకున్నది నీ చెల్లె నమ్మినవు కానీ చేదు బీరకాయ నీకు తెలవకపాయ ఒరేయ్ 6 నెలల నాటికి నీ చెల్లకు ఏమి దుర్బుద్ధి పుట్టిందో ఏమి నాశకాలం పుట్టిందో సంపు అని మీ బావ చేతుల్లో పెడితే మీ బావ తీసుకపోయిండు కొడక సంపలేదురా పుణ్యాత్ముడు గుణవంతుడు కావేరి కట్ట మీద మైసమ్మ గుడికాడ వండ పెట్టిండు ఇంటి వేయిండు నీ చెల్లెతోటి అబద్ధం చెప్పిండు సంపిండు అన్నాడు నీ చెల్లె నమ్మింది పిండి బొమ్మని చేసింది లోకాన్ని నమ్మించింది కోట్ల వరకట్నం తెచ్చే కోడల్ని రావన్న నీ సంబరపడుతుంది కావేరి కట్ట మీద ఉన్న ఆ బిడ్డ
బిడ్డను ఎరకలొల్లా అటువంటి ఒక్క సోడప్ప ఆగో అటువంటి గనుకనేవి నీ బిడ్డను కాపాడిండు తీసుకుపోయిండు యశోద రానని పేరు పెట్టుకొని వాళ్ళు సాదుకున్నారు పెంచి పెద్ద చేసుకున్నారు కొడుక పెంచి పెద్ద చేసుకున్నారు నీ మేనల్లుడు మణికేంద్ర మహారాజు 22 ఏళ్ల యువకుడు నా కొడుక అటువంటి గనక నీ యొక్క బిడ్డను చూసిండు నీ బిడ్డను చూసిండుగా నీ మేన బావని ఈ బిడ్డకు తెలియదు ఆగో మేన మరదలని వానికి తెలియదు కానీ మంచోడు అవ్వ గుణం కాదు వాంది నా కొడుక నీ చెల్లెని నమ్మినవురా చెల్లె మాటలు నమ్మిన ఊరి పెట్టుకొని చెట్టు గురి పెట్టుకొని మీరు చచ్చిండ్రు కొడుక ఇది చరిత్ర ఇది నీ సంగతి అని జరిగిన కథ అంతా చెప్పిండే ఆ శంకరుండు ఓ బిడ్డ యశోదవ్వ వీళ్ళే నీ నిజమైన తల్లిదండ్రులు కన్నోళ్ళు కాదు ఎరకలోళ్ళు కన్నోళ్ళే వీళ్ళు సాదుకున్నోళ్ళు వాళ్ళు అని బిడ్డకేమో తల్లిదండ్రుల సంగతి అంతా చెప్పిండు తల్లిదండ్రులకేమో బిడ్డ సంగతి అంతా చెప్పిండు ఈ జరిగిన కథ అంతా పూసగుచ్చినట్టు ఎప్పుడు చెప్పాను ఆనాడు ఆ గడియ లోపల చూడు మా ఉగులేగ కలిసినట్టు తల్లి మీద బిడ్డ పడ్డది బిడ్డ మీద తల్లివాడి కలకల కలకల కన్నీరు తీసినాక అప్పుడు శంకరుడు మాయమై కైలాసం వెళ్ళిపోయిండు అటువంటి శివసేన మహారాజు ఏమన్నాడు నా బిడ్డో చెల్లెని నమ్ముకున్నా చేదు బీరకాయని తెలవకపాయ ఎక్కడ పోతివే రత్నమ్మ నీ మీద మన్నువయ్య నీ మీద దొమ్మువయ్యా అవి నమ్మి నాన్న వస్తే పుచ్చి బుర్రలైనా అన్నట్టు చేసినవు తిన్నింటి వాసాలు లెక్క పెట్టినవు బతుకు అని భాగ్యం ఇస్తే బర్రె పుర్రని బాయిల పోసిన సంతం చేసినవు నిన్ను నేను బతకనియ్యా అని గడగడ గడగడ గాతలు పెట్టుకుంటా ఓరి చెల్లెబెడికి వస్తనే ఉన్నాడు చెల్లెబెడికి వస్తనే ఉన్నాడు చెల్లెను ఇంటకెళ్ళి బయట కట రామ రామ చెల్లమ్మో ఏమిటే చెల్లమ్మ చెల్లమ్మో పాపపు ముండవు నమ్మిన నిన్ను నన్ను మోసం చేసినవు నా ఆస్తి కాశపడ్డవు నువ్వు నాకు చెల్లెవు కాదు చేది బీరకాయవు అన్నడా చెల్లె దండ రెట్టలు పట్టుకొని గొరగొర గొరగొర గుంజుకొని ఇంటి ముందరికి వచ్చి అగో నిన్ను చంపుతా అని కత్తిలేమనెత్తిండే శివసేన రాజు కత్తిలేవనెత్తెవరకల్లా చూడు రత్నమ్మ మొగడు రత్న కలమారాజు చూసిండు ఆగురా బామ్మర్ది నీ చెల్లె చెప్పుతే నేను చెయ్యలేదు నీ బిడ్డను చంపుక రమ్మంటే నేను చంపుక రాలేదు కావేరి కట్ట మీద మైసమ్మ గుడికాడ వండ పెట్టొచ్చిన రే శివసేన మహారాజా నీ చెల్లె కాదు అది చేదు బీరకాయ అది పాపాత్మురాలు లంగ దొంగ మాయ మాటలు చెప్పుతుంది అందరి నాశనం చేస్తుంది నన్ను లంజ కొడుక అన్నది లమిడి కొడుక అన్నది బాడక అన్నది బద్మాష్ అన్నది ఎన్నో రకాలుగా నన్ను వాడుకున్నది ఓ బామ్మర్ది అగో నువ్వు పుణ్యాత్మునివి ఇది పాపాత్మురాలు పాపాత్మురాలు పానము తీసి అది చేసిన పాపాలు అంటు పెట్టుకోకు ఆగు నిమిషం ఆగు అన్నాడు బామ్మర్ దగ్గర గురికొచ్చి బామ్మర్ది చేతిలో ఉన్న ఖడ్గం పుచ్చుకొని ఆగో పెండ్లము దగ్గరికి వచ్చిండు పెండ్లము చికెంటికలు పట్టారో అయ్యో ఓ లంజరత్ని నన్ను ఇన్ని రోజుల బట్టి ఆట ఆడినవు ఇక నిన్ను బతకనిచ్చటోన్ని కాదు నువ్వు ఉన్నా ఒకటే ఊసిన ఒకటి నీ అన్నగాడు వచ్చిండు నీ వది నచ్చింది అగో ఎరకలో ఇంటికాడ దాదుకున్న పొల్లాట నీ యొక్క మేనగోడలు ఏమే రత్నమ్మ చూసినావే సిల్క సిల్కోలు ఉన్నది ఆ పిల్ల మన కొడుకు మణికేంద్ర మహారాజు నువ్వు పెళ్లి చేసుకుంటాడట మన కొడుకు ఆ పిల్లలు ప్రేమించిండు ఇక నువ్వు ఉండనే ఉండద్దు నువ్వు ఉంటే ఈ లగ్గము కాదు అన్నాడు కోపానికి వచ్చిండు ఆ మొగడు రత్న కలమారాజు ఆగో రత్నమ్మ బేటికొచ్చి గొంతుల మీద కత్తి పెట్టి ఆగో కరకర గొంతులు కోసేనా పెండ్లం పానం రోమొగడే తీసేనా మొగని చేతుల చచ్చింది రత్నమ్మ విలవిల విలవిల కొట్టుకొని పాన విడిచింది అప్పుడు ఊళ్ళున్న మంది అందరు వచ్చిండ్రు ఏమే లంజముండ ఎంత మోసం చేసినవే నీ మొగడే మంచోడు నువ్వే చెడ్డముండవు అగో నీ మొగని చేతులు నీ పానం పోయింది నువ్వు ఉన్నా ఒకటే ఊసినా ఒకటి అన్నరా కాండకిచ్చి దాని ముఖం మీద ఊడ్చి అవి ఎక్కడో అక్కడ పోతున్నారు ఓలో కులాల
దాన్ని తీసుకపోయింది ఊరవతల పొందబెట్టిండ్రు ఒక రోజు 2 రోజుల 11 రోజుల పండుగ చేసి 6 నెలల పొద్దైనాక చూడు ఆనాడు ఏమన్నాడు ఓ బావా అగో అటువంటి కనుకనేమి నా బిడ్డను ప్రేమించినోడు నీ కొడుకు నా మేనల్లుడు అయితే ఖరా తప్పకుండా నేను వాళ్ళకు లగ్గం చేస్తానన్నాడు సాదుకున్నోళ్ళ గొల్లోళ్ళ తీసుకొచ్చుకున్నాడు ఓ అటువంటి సాదుకున్నోళ్ళు ఎరకలోళ్ళు ఇద్దరు ఓ ఎరకలు చూడప్ప ఓ ఎరకలి ఎలా మంచి మీరు లేకపోతే నా బిడ్డ బతకపోవు మీరు చేయబట్టే నా బిడ్డ పేరుకి వచ్చింది కీర్తికి వచ్చింది మేమున్న కాడ మీరుండాలి మీరున్న కాడ మేము ఉండాలి మా ఇంటి కాడ మీరుండాలి రమ్మా అని ఎరకలోళ్ళ తీసుకుపోయి వాళ్ళ ఇంటికాడ ఉంచుకున్నారు అటువంటి శివసేనపురి పట్నం లోపల మణికేంద్ర మహారాజుకు ఆ పిల్ల యశోధరానికి లగ్గమల్ల రాజేసి నారు రామారామో లగ్గమల్ల రాజేసి నాడు రామారామో అంగరంగ వైభోగంగా లగ్గమైంది లగ్గమైనాక అటువంటి యొక్క ఆనందంతోటి రాజ్యం దేశం అంతా అల్లునికి అప్పయ్యప్పుతే అవ మణికేంద్ర మహారాజు రాజ్యం ఏలుతున్నాడు మణికేంద్ర మహారాజు రాజ్యం ఏలుతున్నాడు ఆ పట్నం లోపల సాదుకున్నోళ్ళు ఇద్దరు ఎరకలోళ్ళు శివసేన రాజు సీతాలదేవి అటువంటి ఆ పిల్ల చూడు యశోధరాని ఆ భర్త మణికేంద్ర మహారాజు సకుటుంబ సపరివార సమేతంగా ఆనందం తోడి రాజ్య పరిపాలన ఎప్పుడు ఎత్తున్నారు 9 నెలలకు 9 నెలలు కాదు 10 నెలల్లో 10వ నెల లోపల చూడు యశోధరాని కడుపు లోపల చక్కని కొడుకు ఊడితే ఆ కొడుకు పేరు అగో ఆనందంగా పేరు పెట్టుకుందామని కొడుకు పేరు ఆనందరాదని పేరు పెట్టుకొని కొడుకును దాదుకుంటుంది యశోధరాని వీడికి యశోధరాని కథ సంపూర్ణమైపోయి మరీ మహానుభావులే జై జై నందాన జై జై నందాన ఏడేడు వీరరెడ్డి ఎడగానారాడు శెల్పూరు గ్రామాన ఉజ్జవారిల్లల్ల ఇద్దరు కొడుకుల ఆ తండ్రి వాసేన ఒక్క బిడ్డను ఆ తండ్రి వాసేన ఇల్లెళ్ళిపోయినాడు ఇల్లు చిన్నవాయే మరీ మహానుభావులే